గౌరీకుండ దగ్గరికి వెళ్తున్నాము సోంప్రయాగ్ నుంచి. అమ్మా కాసేపు ఒక నిమిషం ఆగామన్నమాట. మందాకిని చెలిన చందన చష్టికాయ నందీశ్వరి ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప. పైన మంచు కొండని చూస్తున్నారు, చూపిస్తాను ఇప్పుడు. అన్ని మంచు కొండలు అన్ని. ఇది పార్వతి అమ్మవారి గుడి. ఇది పార్వతి అమ్మవారి గుడి, పక్కనే కేదార్నాథ్ మందిరం, పార్వతీ మందిర్. ఇది కొండలు వెనకాలన్నీ మంచు కొండలే. ఇది కేదార్నాథ్ గుడి, చూపిస్తాను. ఇంకా ముందుకెళ్తాను. రమ్మా, పార్వతీదేవిని చూపించడానికి సైడ్కి వచ్చాను, ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాను. కేదార్నాథ్ మందిరం. జై కేదార్నాథ్. ఇప్పుడే ఎండ పడుతుంది, కొండలు ఎంత బాగా కనపడుతున్నాయో. ఐ డోంట్ నో, ఆ మబ్బులు కవర్ చేసేస్తున్నట్టున్నాయి. డైరెక్ట్గా అయితే వ్యూ ఇంకా బాగుంది. యాక్చువల్లీ ఆ పై శిఖరం కనపడుతుందో లేదో, ఈ పై శిఖరం ఇందులో చాలా బాగుంది. అసలు చూడటానికి అయితే కన్నుల విందుగా ఉంది అంతాని. కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. కొండలన్నీ మంచు కొండలు, అన్ని మంచు కొండలు అన్నీ కనపడుతున్నాయో లేదో నాకు. మబ్బు, యాక్చువల్లీ మేము కూడా మబ్బుల్లో ఉన్నాం, నాకు తెలుస్తుంది. మబ్బుగా వెళ్ళిపోతుంది మొహాల నుంచి. ఇక్కడేమో అమ్మ చూడండి వీడియో తీసేస్తుంది. ఇక్కడ అందరికి వీడియో కాల్స్ చేసి చూపిస్తుంది ఎవరికో. అక్కడ మందాకిని నది మబ్బు వచ్చేసింది అడ్డు. పారాయణం వచ్చి వెనకాల ఇక్కడ జరుగుతుంది. ఇదిగోండి, ఇది శిఖరం కదా స్వామి కేదార్నాథుడు. ఈ వెనకాల ఇక్కడ జరుగుతుంది. అదే పితృోపాసన ఇక్కడ చేస్తున్నారు. స్వామి చైర్ అక్కడ వేశారు. కేదార్నాథ్ది ఇక్కడ రాయ ఏదైతే అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆపిందో ఆ రాయ వెనక. జై కాలభైరవ్. జై కాలభైరవ్. ఫుల్ స్నో పడుతుంది. రేపు పొద్దున్నకి ఆల్మోస్ట్ 1-2 ఇంచెస్ స్నో పడిపోతుందంట. మొత్తం ఫుల్ స్నో. కరెక్ట్గా రుద్రోపాసన అయ్యేదాకా ఆగింది.
స్టార్టింగ్లో కొద్దిగా ఏదో పూల వర్షం లాగా కొద్దిగా కురిపించింది సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు. రుద్రోపాసన చదివినంతసేపు, ఏకాదశి రుద్రం జరిగినంతసేపు ఏమీ లేదు. ఇప్పుడు అంతా రుద్రం అయిపోయింది కదా, స్వాంపన అయిపోయింది. ఇప్పుడేమో ఫుల్ స్నో పడిపోతుంది. యూ క్యాన్ సీ. నేను జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చాను. ఎలా వస్తుందో స్నో ఫుల్ విపరీతంగా పడుతుంది స్నో. యూ క్యాన్ సీ.